భక్తుల ప్రాణము విలువ కలిగింది. భక్తుల ప్రాణము చాలా విలువ కలిగింది. కొంతమంది మరణాలకు కూడా విలువ ఉండదు, కొంతమంది మరణాలకు విలువ ఉంటుంది. కాబట్టి భక్తుల ప్రాణము విలువ కలిగింది. కాబట్టి భక్తుని యొక్క ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటది. కాబట్టి ఆ ప్రాణమును దేవుడు ముట్టుకోనియడు. ఆ ప్రాణమునకు ఆయనే ఆశ్రయము, దుర్గము, రక్షణ కర్త, ఎత్తైన కోటై ఉన్నాడు. దేనికి? ప్రాణానికి. నువ్వు అనుకున్నంత సులువుగా నువ్వు ఆ ప్రాణాన్ని తీయలేవు. నువ్వు అనుకున్నంత సింపుల్గా ఆ ప్రాణాన్ని పోగొట్టలేవు. నువ్వు అనుకున్నంత సింపుల్గా ఒక వ్యక్తిని నువ్వు ఏమి చేయలేవు. ఎందుకంటే అందరూ ఒకే రీతిగా ఉండరు. కొంతమంది ప్రాణము, దావీదు లాంటి భక్తుల ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా కనిపెట్టుకొని ఉంటుంది అన్నాడు. ఇలా నీ ప్రాణం మీద ఆశ ఉందా? 60-70 ఏళ్ళ వరకు నీ ఆత్మ నీలోనే ఉండాలి అంటే బైబిల్ చెప్తున్నది నీ ప్రాణము దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని నమ్ముకున్న ప్రాణము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయములో 1వ వచనములో, నా ప్రాణమా యేసు ప్రభును స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్త బలమా యేసయ్య పరిశుద్ధమైన నామమును సన్నుతింపుము. హల్లెలూయా చెప్పుదాం. అవును, ప్రాణమా, నీ ప్రాణంతో ఎప్పుడైనా మాట్లాడినవా? నువ్వు నీ ప్రాణంతో మాట్లాడినవా? నా ప్రాణమా యెహోవాను నమ్ముకో, రోజులు బాగలేవు, నరకంలో పడిపోతావు, లక్షల కోట్ల సంవత్సరాలు అగ్నిలో మలమల మాడిపోతావు. నా ప్రాణమా యేసయ్యని నమ్ముకో, నమ్ముకొని మౌనంగా ఉండు, తొందరపడకు, స్తుతించు. నా ప్రాణమా యేసయ్య పరిశుద్ధమైన నామమును సన్నుతించు.